హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలోకి తొందరలో ఎవరు వస్తున్నారు? సో ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలెందుకొస్తున్నారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఒకటి మాత్రం చెప్తున్నాను ముందే క్లియర్‌గా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వొచ్చండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా రావచ్చు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ, ఒక పర్టిక్యులర్ పర్సన్ అనే ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే మాత్రం రీడింగ్ చూడొద్దు. సో దట్ మీరు కూడా ఏంటంటే క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. బట్ మీరొక ఎక్స్‌పెక్టేషన్‌తో చూసినప్పుడు మేబీ మీకేంటంటే రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆర్ ఆ పర్సన్ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. సో, అందుకే మీరేంటంటే అసలు ఎవరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎందుకు అనే ఆ పాయింట్ తెలుసుకోవడం కోసం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో తెలుసుకోవడం కోసమే రీడింగ్ అయితే చూడండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ పర్టిక్యులర్ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లోకి తొందరలోనే ఎవరు వస్తున్నారు? అసలు ఎందుకొస్తున్నారు? ఈ వ్యక్తులు అసలు ఎవరు అవ్వచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందయితే చూద్దాం. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా క్లీన్ మైండ్‌తో రీడింగ్ చూడండి. సో దట్ మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైనా అవ్వొచ్చండి. అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయండి. బట్ మేజర్ పాసిబిలిటీ ఏంటంటే, మీ లైఫ్‌లో మిమ్మల్ని పాస్ట్‌లో ఎవరైనా బీట్రే చేసిన వాళ్ళున్నా, మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళున్నా, అంటే ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయ్యారు. మీరు వీళ్ళని ట్రస్ట్ చేశారు. ట్రస్ట్ చేసి సఫర్ అయ్యారు. సో, మీ హార్ట్‌ని బ్రేక్ చేశారు. ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే, ఆ వ్యక్తి తొందరలోనే మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తున్నారండి. అంటే మీరనుకోవచ్చు, అలాంటి వాళ్ళెందుకండి మళ్ళీ మా లైఫ్‌లోకొస్తున్నారు? అసలలాంటి వాళ్ళు రాకూడదు అని మేము చాలా చాలా అనుకుంటున్నాం అని అనుకున్నా, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తున్నారండి. ఈ వ్యక్తులేంటంటే చేంజ్ అయ్యారు. అంటే వీళ్ళలో చేంజెస్ కనిపిస్తున్నాయి. మేబీ వీళ్ళేంటంటే మీకొక నెగెటివ్ పర్సన్ లాగా పాస్ట్‌లో పోర్ట్రే అయ్యుండొచ్చు. బట్ వీళ్ళు వస్తున్నారు కదా నెక్స్ట్ మీ లైఫ్‌లోకి. సో, మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారండి. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ చేంజ్ అయ్యారు. ఒకప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలీదు కానీ, వాళ్ళలో చేంజెస్ అయితే వచ్చాయి ఆర్ చేంజెస్ వస్తున్నాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే తొందరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారని చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి ఏంటంటే ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ పాస్ట్‌లో మీరు ఎవరి వల్లైనా స్పెసిఫిక్‌గా హర్ట్ అయితే రిలేషన్‌షిప్‌తో సంబంధం లేదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. సో, ఆ వ్యక్తి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఒక లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక జెంట్ కూడా అవ్వచ్చు. ఏదైనా సరే మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీరు అంటే సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన దాని ప్రకారం ఒక వ్యక్తిని కానీ అనుకుంటున్నట్టయితే ఆ వ్యక్తే. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి వల్ల మాత్రం మీరు చాలా హర్ట్ అయ్యారండి. వాళ్ళు అంటే మిమ్మల్ని చీట్ చేయడం కానీ, మీకు అబద్ధాలు చెప్పడం కానీ, కొంత మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడం కానీ, ఆర్ అంటే మీరు ఈ వ్యక్తి నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటివి జరిగాయి. సో, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే ఇప్పుడు వస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి చేంజ్ అయ్యి వస్తున్నారులెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇంకా అసలు ఎందుకొస్తున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే చూద్దాము. సో దట్ మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది.
సో ఒకటండి, ఈ వ్యక్తి కూడా ఏంటంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. పర్టిక్యులర్‌గా మీతో అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా చాలా రకాలుగా సఫర్ అయ్యారు. సఫర్ అయిన పాయింట్ దగ్గర వాళ్ళేంటంటే గివ్ అప్ చేసేసారు. ఇంక మా వల్ల కాదు, మేము ఫేస్ చేయలేము అని. సో యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకేమనిపించిందంటే మీతో ఉన్నా, మీతో లేకపోయినా వాళ్ళ లైఫ్ సిమిలర్ గానే ఉంది. పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. అంటే సఫరింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్ అన్నమాట. సో, మీతో ఉండడమే మంచిది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అట్‌లీస్ట్ మీరు వాళ్ళనేంటంటే బెటర్‌గా ట్రీట్ చేశారండి. బట్ వాళ్ళేంటంటే మీకు దూరమైన తర్వాత వాళ్ళ లైఫ్‌లో బెటర్‌మెంట్ చూడలేదు. లోన్‌లీగా కూడా ఫీల్ అయ్యారు. కానీ మిమ్మల్ని వద్దు అనుకోవడానికి రీజన్ ఏంటంటే గివ్ అప్ చేసేస్తే ఛాలెంజెస్ అనేవి ఎండ్ అయిపోతాయి అని అనుకున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇలాంటి పనులు చేశారు. సో, ఒకటండి, ఈ వ్యక్తి మిమ్మల్ని బీట్రే చేశారు అని చెప్పేదానికంటే కూడా మీ విషయంలోని అంటే స్టాండ్ తీసుకోలేకపోయారండి. గివ్ అప్ చేసేసారని చెప్పొచ్చు. అది మీకేంటంటే మేబీ బీట్రేయల్‌లా అనిపించొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండాలి అని చెప్పి ఏ రీజన్ చెప్పకుండా అయినా దూరం పెట్టడం లాంటివి జరిగినట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఇదేంటంటే వాళ్ళకర్థమైందండి మీరు ఉండడమే మంచిది అని. సో, ఈ వ్యక్తులేంటంటే చాలా రోజుల నుంచి కూడా మీతో కలవాలి అనే చూస్తున్నారండి. మీతో మాట్లాడాలనే అనుకుంటున్నారు. ఇదేంటంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తున్నారండి. వీళ్ళేంటంటే న్యూ పర్సన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి స్లైట్‌గా. బట్ న్యూ పర్సన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఒక 10% ఉంది. డెఫినెట్‌గా పాస్ట్‌లో మీకు తెలిసిన పర్సన్ అవ్వడానికే ఒక 90% ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నారండి. మీకోసం తెలుసుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి వస్తున్నారండి. మీ వైపయితే వస్తున్నారు. సో, ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తి రావడమే కాదు, కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది అయితే ఒక పాజిటివ్ రీడింగే. మరి మీరు దీన్ని ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టమే. కొంచెం ఏంటంటే ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఇద్దరు సిమిలరే. కాకపోతే డిఫరెంట్. అంటే నేను మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోవద్దు. మీరు ఈ వ్యక్తితో ఎలా అయితే ఉంటారో, ఈ వ్యక్తి మీతో అలానే ఉంటారు. ఈ వ్యక్తి నేచరు, మీ నేచరు ఆల్‌మోస్ట్ సిమిలర్ అండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే. వీళ్ళు అంటే 75% మీ పార్ట్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, లవర్ కానీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా వరకు కపుల్ అవ్వడానికే ఎక్కువ నాకు కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్‌తో వస్తారు. ఈసారి వాళ్ళేంటంటే వాళ్ళు చేసింది చెప్తారు. చెయ్యాలనుకుంటుంది చెప్తారు. ఆర్ వాళ్ళేంటంటే మీకు చాలా విషయాల్లో క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుందండి. బట్ మీకేంటంటే వీళ్ళని నమ్మబుద్దయ్యిద్ది. ఎందుకంటే పాస్ట్‌లో కూడా కొన్ని చేశారు కాబట్టి వీళ్ళని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతుంటారు. అసలు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనుకుని వీళ్ళకేంటంటే మీరు పరీక్షలు పెట్టడానికి కూడా చూస్తారండి. బట్ ఏంటంటే ఆ వ్యక్తి ఒక్కటే హోప్ వాళ్ళకి. మేబీ ఈ రోజు మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయినా ఆర్ వాళ్ళు చెప్పిన మాటలు మీకు నమ్మాలి అనిపించకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా! వాళ్ళు చేంజ్ అయ్యారు అని. ఆర్ ఏదో ఒక రోజు ఏంటంటే వాళ్ళ విషయంలోని మీరు ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది కదా! కొంత ట్రావెల్ అయితే మీకు కూడా ఆ క్లారిటీ వస్తుంది అనే ఆ ఒక్క కాన్ఫిడెన్స్‌తోనే మీ వైపు రావడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా మీ దగ్గరికైతే వస్తారు. ఆల్రెడీ అంటే వాళ్ళ ఆలోచనలనేవి అటువైపు మొదలయ్యాయి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మేబీ మీరు వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు అనే ఆ పాయింట్ దగ్గర కొంత ఎమోషనల్ అయ్యి, కొంత వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడొచ్చు. అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరేంటంటే ఈ వ్యక్తి మాటలు అసలు మనం వినొచ్చా లేదా? అసలు వీళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు? ఆల్రెడీ చాలా ఇలానే చెప్పారు అనే ఫీలింగ్ మీకొచ్చి మీరేంటంటే మీరు చెప్పాల్సిన మాటలే మీరు చెప్తుంటారు కానీ వాళ్ళు చెప్పిన మాటలు మీరు మేబీ వినకపోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ కొంత అరైజ్ అవుతాయి. బట్ మీ ఇద్దరు ఏంటంటే చెప్పాను కదా! ఒక వేలో సిమిలర్ పర్సన్స్ కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయండి. బట్ ఇవేంటంటే చాలా చిన్నవి. ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళు స్టార్టింగ్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకున్నా స్లోగా అలవాటు పడుతుంటారు. స్లోగా అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇంకొక ఛాన్స్ తీసుకోవచ్చు అని. కొంత ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. అంటే ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేంటంటే మీకోసం అని చెప్పి చేయాల్సిన ప్రయత్నాలైతే మాత్రం చేస్తూనే ఉంటారు. కాకపోతే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి
ఎక్కువ మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తితో కానీ మీరు మీరే మాట్లాడుతూ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఏంటి? అనేది మీరు తెలుసుకోలేరు. సో, వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ అనేవి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అది మీరు నోటీస్ చేసి మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో మీరు డిస్కవర్ చేయాలి కాబట్టి, ఖచ్చితంగా ఈ వ్యక్తితోనేంటంటే మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలండి. ఆ వ్యక్తి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతోని మీరేదో ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసినట్టు కాకుండా కొంచెం సింపుల్‌గా మాట్లాడాలి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్‌తో వస్తున్నారు? ఇంకా మీకేం చెప్తారు? అనేది మీరు వినాలండి. అవన్నీ మీరు ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంత ట్రావెల్ అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది. అయితే ఏంటంటే, ఆ వ్యక్తికి మాట్లాడడానికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. సో దట్ మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు అనే క్లారిటీ అయితే తెచ్చుకుంటారు. బట్ ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇదైతే నెగెటివ్ రీడింగ్ కాదు. ఎందుకంటే, పర్సన్‌లోని అంటే మాట్లాడాలి, మూవ్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. బట్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. ఈవెన్ వాళ్ళొచ్చిన తర్వాత మీకు కూడా తెలీదు. కాకపోతే వాళ్ళేంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా బెటర్ అవుతుంది అనే ఒక్క హోప్ మాత్రం పెట్టుకొనైతే వస్తారండి. మరి ఇద్దరు ట్రావెల్ అవుతున్నప్పుడు సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా అయినా చేంజ్ అవ్వచ్చు. అది ఇంకా టైం ఉంది అలాంటివి మనం మాట్లాడుకోవడానికి. మళ్ళీ కూడా ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు దాని కోసం మనం మాట్లాడొచ్చు. బట్ ఏదైనా సరే ఈ పర్సన్ అయితే మాత్రం చేంజ్ అయ్యి వస్తారండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భయపడొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే వాళ్ళతో ఎక్కువ ఫైట్ కూడా చేయొద్దు. వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి ట్రై చేయండి. మెయిన్ ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తుంది కానీ ఒక అమ్మాయి అయితే, ఒక అబ్బాయి కోసం చూస్తున్నట్టయితే మీకు మరీ చెప్తున్నానండి. మీరేంటంటే మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడండి. అలానే ఆ వ్యక్తికి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. మీరేంటంటే ఒక హానెస్ట్ పర్సనే అండ్ సింపుల్ పర్సన్ కూడా. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీది మీరు చెప్పేసుకుంటే సరిపోతుంది. ఆ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వము. ఎందుకంటే, వాళ్ళు మాకు గతంలో ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి గ్రడ్జెస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే, మీరు మాట్లాడేసి ఆ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకపోతే అది మీకే నష్టమండి. తర్వాత మీరేంటంటే, చాలా విషయాలు, చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారని చెప్పొచ్చు. ఒకవేళ ఈ రీడింగ్ చూస్తుంది అబ్బాయి అయ్యి, ఒక అమ్మాయి కోసం చూస్తున్నట్టయితే, మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి, ప్రాక్టికల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అక్కడేంటంటే, గతంలో ఇలా జరిగిపోయింది. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేశారు. సో, దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అనే ఆ వేలో బయాస్డ్‌గా థింక్ చేయొద్దు. మీకు జరిగింది అన్‌ఫెయిర్ అయినా సరే, స్టిల్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి, ప్రాక్టికల్‌గా మాట్లాడినప్పుడు మీలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ చూసి కూడా వాళ్ళేమైనా సరే కొంత మిమ్మల్ని మిస్‌లీడ్ చేయాలనుకున్నా సరే, అలా చేయడం మానేస్తారండి. బేసిక్‌గా ఈ వ్యక్తి అయితే మిస్‌లీడ్ చేయాలని అనుకోరు. బట్ ఏంటంటే ఎక్కడో కానీ కొంచెం వాళ్ళు మాట్లాడాల్సిన దానికంటే కూడా ఎక్కువ మాట్లాడొచ్చు. అంటే హోప్స్ ఇచ్చిన దగ్గర. ఇమ్మీడియేట్‌గా అయితే ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు. అవన్నీ టెంపరరీయేనండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. ఏం లేదు. ఈ పర్సన్ డెఫినిట్‌గా మీ కౌంటర్ పార్టే. ఖచ్చితంగా మీ పార్ట్నర్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే అర్థమైంది. నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు పీస్‌ఫుల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ వేలోనే ఎండ్ అవుతాయి. కాకపోతే ఇక్కడేంటంటే కొంచెం ఈ వ్యక్తితో మాట్లాడడానికి మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పాస్ట్‌లో ఎవరైనా పాజిటివ్ వైబ్స్ ఇచ్చి రిలేషన్‌షిప్ పాజిటివ్‌గా ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది. బట్ మనకేంటంటే వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఇచ్చినప్పటికీ కూడా స్టిల్ డిస్టర్బెన్సెస్ వచ్చి కొంత సెపరేట్ అయినప్పుడు, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏ ఆన్సర్ చెప్పకుండా సెపరేట్ అయినప్పుడు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. సో, ఒకళ్ళకొకళ్ళు అలవాటు పడడానికి, ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేసుకోవడానికి, లేకపోతే మళ్ళీ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. బట్ ఇవన్నీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతాయండి. సో, మీరేంటంటే పాజిటివ్‌గా ఉండొచ్చు అండ్ ఈ రిలేషన్‌షిప్ కోసం కూడా పాజిటివ్‌గా థింక్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాపీ ఎండింగ్ అండ్ ఒక న్యూ బిగినింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఫినాన్సెస్ విషయంలో చీట్ చేసిన పర్సన్ కూడా అవ్వచ్చు. నాకెలా అనిపిస్తుందంటే వాళ్ళు మీ డబ్బులు మీకు ఇచ్చేయొచ్చండి. అలాంటి ఒక సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేబీ ఇప్పటి వరకు అన్‌ఫెయిర్ థింగ్స్ మీకు చేసుండొచ్చు. బట్ ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే రియలైజ్ అయ్యి
వాళ్ళు మీకేంటంటే మీ డబ్బులు ఇచ్చేయొచ్చండి. ఇలాంటి సిట్యుయేషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ అంటే రిలేషన్‌షిప్ అనే కాదు. ఈ పాయింట్ కూడా మీరేంటంటే కన్సిడర్ చేయొచ్చు. దానికి రీజన్ ఏం లేదు. మేబీ వాళ్ళేంటంటే మీ మనీ తీసుకున్న తర్వాత కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, అది కరెక్ట్ కాదు అని ఎక్కడో రియలైజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, మీకు ఫైనల్‌గా జస్టిస్ అనేదైతే జరగబోతుంది. సో, హ్యాపీగా ఉండండి. నాకు తెలిసి ఈ రీడింగ్ చూసిన తర్వాత మీరు ఎంతో కొంత రిలీఫ్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. ఒకవేళ మీకు నమ్మబుద్ధి కాకపోయినా సరే ఖచ్చితంగా ఇదైతే జరుగుతుందండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ న్యూ బిగినింగ్ అనేది అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మేబీ కొంచెం ఇది అంతా జరగడానికి స్లోగా ఉండొచ్చు కానీ 100% జరుగుతుంది. అలా అని మరీ స్లోగా ఏం లేదు. బికాజ్ ఎందుకంటే మూవ్‌మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు ఈ పాయింట్ మీదే. ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలోకి తొందరలో ఎవరు వస్తున్నారు? ఈ వ్యక్తి ఎవరవ్వచ్చు? వాళ్ళతో అసలు మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండొచ్చు? అండ్ అసలెందుకొస్తున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందయితే చూద్దాం. బట్ ఫస్ట్ అసలు ఎవరి వ్యక్తి ఏంటి అనేది చూద్దాం. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా క్లీన్ మైండ్‌తో రీడింగ్ చూడండి. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోకి అంటే ఒక పర్సన్ అయితే ఎంటర్ అవుతున్నారు. వాళ్ళేంటంటే ఎయిదర్ మీ పాస్ట్ పర్సన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే పాస్ట్ పర్సన్‌కి ఉన్నాయండి. మీరేంటంటే ఒక 70% ఓల్డ్ పర్సన్ అనుకోవచ్చు. ఒక 30% న్యూ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటంటే మిస్టీరియస్‌గా ఉంటారండి. అంటే వాళ్ళు చేసేది కానీ, చేస్తుంది కానీ ఏది కూడా పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేసుకునే టైప్ కాదు. ఎక్కువ ఇంట్రోవర్ట్ వైబ్స్ ఇస్తుంటారనమాట. వాళ్ళని స్టడీ చేద్దాం అనుకున్నా సరే, వ్యక్తులేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరండి. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. మరి ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఏర్పడొచ్చు. న్యూ పర్సన్ అయితే. సో, ఒక వ్యక్తి మాత్రం వస్తున్నారు. ఆ వ్యక్తి ఏంటంటే మాత్రం మిమ్మల్ని కొంత కన్‌ఫ్యూజ్ కూడా చేస్తుంటారండి. కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా క్రియేట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి నాకు ఆ మిస్టీరియస్ వైబ్స్ వస్తున్నాయి ఎప్పుడో. వాళ్ళు ఎయిదర్ బ్యాడ్ అయినా అవ్వచ్చు, గుడ్ అయినా అవ్వచ్చు. కానీ వీళ్ళొస్తున్నారు. కానీ ఈ వ్యక్తిని మీరు ఇంటర్‌ప్రెట్ చేయడం మాత్రం అంత ఈజీ కాదండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వీళ్ళు అసలు ఎలాంటి వ్యక్తులు, వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అని మీరు తెలుసుకోవాలనుకున్నా అది సాధ్యపడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు. దానివల్ల ఆ వ్యక్తి ఒరిజినల్‌గా ఏంటి అనేది ఎప్పుడూ కన్‌ఫ్యూజనే. అలాంటి వ్యక్తి అండి వీళ్ళు. ఈవెన్ వాళ్ళు అంటే ఒక సిట్యుయేషన్‌ని గుడ్‌గా అయినా చూపించగలరు, బ్యాడ్‌గా అయినా చూపించగలరు. వాళ్ళకి ఆ ఎబిలిటీ కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఎవరైనా సరే మీకు అంటే ఉంటే నేను చెప్పింది రెజొనేట్ అవుతున్నట్టయితే వాళ్ళే వీళ్ళు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి ఏంటంటే ఒక అమ్మాయి అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. హై ఛాన్సెస్ ఉన్నాయండి. అలాంటి వ్యక్తి ఎవరో కానీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో, అసలు మరి వాళ్ళు ఎందుకొస్తున్నారు? వాళ్ళకి ఇంకేమి ఉద్దేశం ఉంది? ఏంటి అనేదైతే చూద్దాం. నాకు తెలిసి ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ కూడా వచ్చాయండి. అది కూడా నేను చెప్తున్నాను. మేబీ ఏంటంటే కొంత ఈ వ్యక్తి వల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం అలాంటిది కూడా జరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఏదైనా ఓవరాల్‌గా చూద్దాం యూనివర్స్ అసలు ఎందుకు ఇలాంటి వ్యక్తి వస్తున్నారు అనేది ఏం చెప్తుంది అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను ఇందాకే చెప్పానండి. ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఒక 70 కాదు 80% మాత్రం పాస్ట్ పర్సనే అవుతారండి. వీళ్ళకి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని కూడా నేను చెప్పాను. సో, యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఈ పర్సన్‌తోని మీరు చాలా అనుకున్నారండి. అంటే ఒకటి వీళ్ళెవరైనా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. నేనేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనే మెన్షన్ చేయను. కానీ ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవడం కానీ, ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేయడం కానీ, ఈ వ్యక్తి కోసం అని చెప్పి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ చాలా జరిగాయండి. ఈ వ్యక్తితో మీరు చాలా ప్లాన్ చేసుకున్నారని చెప్పొచ్చు.
మొత్తానికి మిమ్మల్ని చేంజ్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి. అండ్ ఇంకొకటి, ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఆ రిలేషన్‌షిప్ ఉందండి. అంటే మంచి రిలేషన్‌షిప్ ఉండేది యాక్చువల్‌గా. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చాయండి. ఎంతలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంటే, అసలు ఈ వ్యక్తి కోసం ఇంత మీరు చేంజ్ అయ్యారు. బట్ ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనేది మీకు అర్థం కాలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. అలా అని చెప్పి ఈ వ్యక్తి రీజన్ అని కూడా చెప్పడానికి లేదండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిస్టీరియస్‌గా ఉండడం వల్ల, వాళ్ళు అంటే కొంత డిఫరెంట్ వైబ్స్ మెయింటైన్ చేయడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తే రీజన్ అని అనుకుంటున్నారు. అంటే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఓపెన్‌గా షేర్ చేసుకుంటే ఒక క్లారిటీ ఉంటుందండి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, సో ఇలాంటి ఉద్దేశంతో ఉన్నారని. బట్ ఏం చెప్పకుండా వాళ్ళు చేయాలనుకుంది చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆ వ్యక్తే రీజన్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో మీకు కూడా అలానే అనిపించిందండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి దగ్గర చాలా ఓపెన్‌గా ఉన్నారు. చాలా విషయాల్లో మీరు ఫీల్ అయినవి ఎక్స్‌ప్రెస్ చేయడం కూడా జరిగింది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు కంప్లీట్‌గా అపోజిట్ అండి. సో డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే వచ్చాయో ఆబ్వియస్‌గా మీరేంటంటే ఈ వ్యక్తే కారణం అనుకోవడం చాలా కామన్. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చెప్పరు. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అసలు అంటే ఏ టైప్ వ్యక్తో తెలియనప్పుడు మీరు అలా అనుకుంటారు. బట్ బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి వాళ్ళు కాదండి. ఈ డిస్టర్బెన్సెస్‌కి వాళ్ళ రీజన్ కూడా కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందంతే. సో, వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడేంటంటే, ఆ వ్యక్తి వాళ్ళు అది కాదు. వాళ్ళు డిఫరెంట్ పర్సన్. వాళ్ళని మీరలా అర్థం చేసుకున్నారు అనే ఈ పాయింట్‌ని మీకు కన్వే చేయాలి అని అనుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే దానివల్ల వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. ముందంతా కూడా ఈ వ్యక్తి అవన్నీ పెద్ద పట్టించుకోలేదు కానీ, బట్ సమ్‌హౌ ఇప్పుడేంటంటే ఆ వ్యక్తికి ఇది చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. అంటే వాళ్ళని వాళ్ళు అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళేంటంటే రాంగ్ వేలో పోర్ట్రే అయ్యారు. ఇక్కడేంటంటే వాళ్ళు మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం, లేకపోతే వాళ్ళేదో మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేశారు కావాలని అని మీరు అనుకోవడం అనేది వాళ్ళకి నచ్చట్లేదండి. ఇదేంటంటే క్లియర్ కట్‌గా మీరు బీట్రే లాగా ఫీల్ అవుతున్నారు. బట్ ఆ వ్యక్తి మిమ్మల్ని బీట్రే చేయలేదు. దీనికి వాళ్ళు ఏ రకంగా కూడా రెస్పాన్సిబుల్ కాదు. సో, ఆ పాయింట్ అనేది వాళ్ళు కన్వే చేయాలనుకుంటున్నారు. ఈ థాట్ వాళ్ళకొచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. అయితే ఇక్కడ ఒకటి, ఆ వ్యక్తి మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా అవుతున్నారు. అంటే కాసేపు ఆ వ్యక్తికి ఇది ఎలా అయినా సరే మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రూవ్ చేసుకోవాలి అనుంది. కాసేపేంటంటే బ్యాక్ ఔట్ అయిపోతే మంచిది. ఎందుకు ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేదేంటి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే ఇక్కడేంటంటే ఈ పర్సన్ పర్టిక్యులర్‌గా ఒక లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆ పర్సన్ ఏంటంటే ఉండలేకపోతున్నారండి స్టేబుల్‌గా. అంటే ఇక్కడ ఇంకొకటి, పర్సన్ ఓన్లీ లేడీ అవ్వాలని రూల్ ఏం లేదు. జనరల్ రీడింగ్ కాబట్టి ఒక మేల్ పర్సన్ కూడా అవ్వచ్చు. బట్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేస్తూ ఉండొచ్చు. సో, ఇప్పుడేంటంటే ఈ పాయింట్ అనేది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వాళ్ళొచ్చి చెప్పుకోవాలనుకుంటున్నారు. ఇన్ రిటర్న్ మీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మొదటి నుంచి కూడా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేసే టైప్ అయితే చెప్పుకుంటారు కదా! మాకిది కావాలి, లేకపోతే మేము ఇలా ఉండాలనుకుంటున్నాం అని. సో, వాళ్ళెప్పుడూ అలా లేరు. ఇప్పుడు కూడా అలా ఉండాలనుకోవట్లేదు. బట్ రాంగ్ సైడ్ మాత్రం ఉండాలనే ఫీలింగ్ కూడా లేదు. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా మీకేమనిపిస్తుందంటే వీళ్ళు సెల్ఫిష్ అని అనిపిస్తదండి. మళ్ళీ మీకేంటంటే పాస్ట్‌లో ఏ వ్యక్తినైతే చూసారో, ఇప్పుడు కూడా అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళు అలానే ఉన్నారు. పెద్దగా చేంజ్ అవ్వలేదనే ఫీలింగ్ మీకొస్తది. బట్ వాళ్ళేంటంటేనండి చేంజ్ అవ్వకపోవడం అంటూ ఏం లేదు. ఎందుకంటే చేంజ్ అయ్యారు కాబట్టే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఓల్డ్ పర్సన్‌లా ఉంటే వాళ్ళకేం అవసరం మీతో మాట్లాడడానికి, మీ దగ్గరికి రావడానికి. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు వాళ్ళు కొన్ని మీకు చెప్తారు. అది మీకు నచ్చినా, నచ్చకపోయినా, మీకు రాంగ్‌గా అనిపించినా స్టిల్ వాళ్ళు చెప్పాల్సిన మాటలైతే చెప్తారు. అండ్ ఇంకొకటి, మీ ఇంప్రెషన్ మార్చడానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తారండి. అంటే పాస్ట్‌లో మీరు చూడని వ్యక్తిని మీరు కమింగ్ డేస్‌లో చూస్తారు. సో, అది చూడడం వల్ల కూడా మీకేమనిపిస్తదంటే, ఈ వ్యక్తికి హిడెన్ మోటివ్స్ ఉన్నాయనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ నేచర్‌కి వాళ్ళు ఇవన్నీ చేయకూడదు. బట్ వాళ్ళకి అంటే ఈ పాయింట్ అనేది ఇన్‌కన్వీనియంట్‌గా అనిపిస్తుందండి. అంటే మీరు వాళ్ళ కోసం తప్పుగా అనుకోవడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో, దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే వీళ్ళని కొంత స్టడీ చేసి వీళ్ళతోని మీరు కొంత మళ్ళీ ట్రావెల్ అయినప్పుడు వీళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటున్న పాయింట్‌ని మీరు అర్థం చేసుకుంటే పర్వాలేదండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. అండ్ ఆ వ్యక్తి కూడా ఏంటంటే నార్మల్‌గా ఉంటారు.
బట్ వాళ్ళని మీరు అర్థం చేసుకోకుండా సో మీరేంటంటే వాళ్ళే రీజన్ ఇంకా వాళ్ళనే బ్లేమ్ చేయాలి అనుకుని మీరు అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయండి. ఆ డిస్టర్బెన్సెస్‌కి రీజన్ అయితే వాళ్ళు కాదు. ఎందుకంటే ఫస్ట్ టైము వాళ్ళ రీజన్ కాదు. ఇప్పుడు కూడా వాళ్ళ రీజన్ కాదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో నేనిక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి ఒకవేళ కానీ వచ్చి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిన తర్వాత, వాళ్ళని మీరు కొంత స్టడీ చేసిన తర్వాత ఈ సిట్యుయేషన్‌తో మీరు పీస్ చేసుకోవడమే మంచిదండి. వాళ్ళతో ఎక్కువ కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళతో మీరు కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకున్నా మీకొచ్చిందేం లేదు. ఆ గొడవలు, ఆ తగువులు ఇవన్నీ ఏ రకంగా మీకు మంచి చేయవండి. మరి కొంచెం మీ రిలేషన్‌షిప్‌ని కానీ, మీ సిట్యుయేషన్స్‌ని కానీ వర్స్ట్ చేసేస్తాయన్నమాట. సో, ఈ పర్సన్ అయితే వస్తున్నారండి స్ట్రాంగ్‌గా. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ చూస్తున్నట్టయితే చాలా హై అవుతున్నాయి. సో, యాక్చువల్‌గా వాళ్ళు ఇదైతే వచ్చి కన్వే చేస్తారండి. దీనికోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. బట్ ఈ వ్యక్తినేంటంటే మీరు సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మిస్టీరియస్‌గా ఉన్నారు. మిస్టీరియస్‌గా ఉన్నంత మాత్రాన వాళ్ళొక రాంగ్ పర్సన్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! సో, వాళ్ళ నేచర్ అలాంటిది. మరి దానికి ఎవరేం చేయలేరు. అది మీరు యాక్సెప్ట్ చేయాలి అంతేనండి. ఏదైనా సరే వ్యక్తికైతే నెగెటివ్ ఇంటెన్షన్స్ ఏం లేవు. నెగెటివ్ ఇంటెన్షన్స్ కాకుండా జస్ట్ వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పడం కోసం వస్తున్నారు. బట్ ఇఫ్ మీరదేమైనా వినేసి ఫర్దర్‌గా వాళ్ళతో ట్రావెల్ అవ్వాలనుకుంటే, మరి సిట్యుయేషన్స్ ఏ రకంగా అయినా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. ఇప్పుడే ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అని చెప్పడం అనేది కొంచెం కష్టమండి. బికాజ్ ఎందుకంటే, ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయడం కానీ, ఈ వ్యక్తితో మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వడం కానీ, ఇది మీకు చాలా కష్టమైంది. మీకు కూడా డౌటొస్తుంది. అసలు ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? మళ్ళీ ఈ వ్యక్తి ఎందుకు మనతో మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇదేం హెడ్‌ఏక్ అవుతుందా అని అనిపిస్తది. బట్ మీరు హెడ్‌ఏక్ అవుతుందేమో అనుకుంటే, నిజంగానే హెడ్‌ఏక్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తాయండి. అదే ఒకవేళ కానీ మీరు అలా ఏం అనుకోకుండా జస్ట్ ఓపెన్ మైండ్‌తో చూద్దాం. మీరేంటంటే ఈ వ్యక్తి పర్సనాలిటీకి కంప్లీట్‌గా డిఫరెంట్ కాబట్టి, మీరేంటంటే ఆ పాజిటివ్ పర్సన్ లానే ఉంటే మాత్రం సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉంటాయండి. వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి. చాలా స్ట్రాంగ్‌గా మూవ్‌మెంట్ కనిపిస్తుంది. నేను మీకొక్కటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవడం జరిగిపోయింది. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో మీకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. కానీ అదే ఇంప్రెషన్‌తో మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే మీరు ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకున్నారో, ఈ ఇంప్రెషన్ వల్ల మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు బెటర్ అవ్వదు. సిట్యుయేషన్స్ కూడా బెటర్ అవ్వవు. ఓన్లీ ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేసి అంటే యాక్సెప్ట్ చేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అసలు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? అని మీరు అబ్జర్వ్ చెయ్యండి. బట్ మీరేంటంటే కాదు కాదు, లేదు లేదు ఇదంతా అప్పుడు నీ వల్ల జరిగింది. నువ్వే చేసావు ఇదంతా అని వాళ్ళ మీద ఏంటంటే ఆ బ్లేమ్ మొత్తం పెట్టేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కాదు కాబట్టే వాళ్ళు ధైర్యంగా మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్ళయ్యుంటే సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళ నేచర్‌కి ఏంటంటే యాక్చువల్‌గా అయినా కాకపోయినా సైలెంట్‌గా ఉండాలి. బట్ ఇదెందుకో కానీ వాళ్ళకి చాలా గట్టిగా తగిలిందండి. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మూవ్‌మెంట్ కూడా చాలా స్పీడ్‌గా కనిపిస్తుంది నాకు. ఈ వ్యక్తి ఏంటంటే తొందరలోనే మీతో మాట్లాడడం జరుగుతుంది. నేను చెప్పిన దానికంటే కూడా చాలా తొందరగా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా ఈ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. బట్ మీ మైండ్ సెట్‌ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించడానికి ట్రై చేయండి. అలా అవ్వట్లేదు అంటే ఎవరిదైనా సరే సజెషన్స్ తీసుకోండి. ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళేం చెప్తారో కూడా వినండి. ఎందుకంటే మీరనుకుంటుందే రైట్ అయితే కాదు. అట్‌లీస్ట్ మీరనుకుంటుంది ఒక 50% అయినా రాంగ్ అని చెప్పొచ్చు. సో, మీ ఆలోచన విధానం మార్చుకుంటే మంచిదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఏదైనా సరే ఇంకొకటి ఈ వ్యక్తి కోసం మీరు ఏ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే అప్పుడే ఏ డెసిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తే మీరు ఫర్దర్‌గా మాట్లాడొచ్చండి. ట్రావెల్ అవ్వచ్చు. లేకపోతే లేదు. బట్ ఏంటంటే ఇక్కడ అనవసరంగా అంటే దీన్ని ఒక కాంట్రోవర్సీ చెయ్యొద్దు. దానివల్ల మీకెలాంటి యూజు ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలోపైల్ 3 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో సో, మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు.
మీ జీవితంలోకి తొందరలోనే ఎవరు వస్తున్నారు? అసలెందుకు వస్తున్నారు? ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ రీడింగ్ చూసే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. క్లీన్ మైండ్‌తో రీడింగ్ చూడండి. ఎందుకంటే మీరొక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు మేబీ ఆ వ్యక్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అసలిది ఏ టైప్ రీడింగో కూడా మీకు తెలీదు కాబట్టి యూనివర్స్ మీకసలేం గైడెన్స్ ఇస్తుంది అని మీరు తెలుసుకునే పాయింట్‌లోనే చూడండంతే. చూద్దాం అసలు. సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా కన్నింగ్ పర్సన్ అండి. అండ్ చాలా స్మార్ట్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అసలు అంటే ఒకటి ఈ పర్సన్ న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి నిజంగానే వస్తున్నారు. బట్ వాళ్ళ అంటే క్యారెక్టరిస్టిక్స్ చూస్తుంటేనే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. వాళ్ళ కోసం అని చెప్పి ఐ మీన్ వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే పాయింట్ దగ్గర ఎదుటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే టైప్ అన్నమాట. చాలా వరకు అలాంటి వాళ్ళు అండ్ చాలా తెలివైన వ్యక్తులండి. ఇలాంటి వాళ్ళని అంటే టార్గెట్ చేయాలన్నా, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలన్నా మీకు కూడా అంటే ఆ తెలివితేటలు ఉండాలని చెప్తాను. ఇలాంటి వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం కంటే వీళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఓకే. ఇలాంటి వ్యక్తుల ఈ టైప్ నేచర్ ఉందని. అండ్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. ఎవరైనా ఈ వ్యక్తి అవ్వచ్చండి. ఒకవేళ మీకు పాస్ట్‌లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళైనా కూడా రావచ్చు. అండ్ న్యూ పర్సన్స్ అయినా కూడా అవ్వచ్చు. సో, చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు ఇలాంటి వ్యక్తి ఎందుకొస్తున్నారు? ఏంటి పరిస్థితి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేదైతే చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తేనండి. కొత్త వ్యక్తి కంటే కొంచెం తెలిసిన వ్యక్తి, పాత వ్యక్తి అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేనేంటంటే ఇంత పర్సెంట్ అని చెప్పట్లేదు. మిగతా కార్డ్ సెట్ వాళ్ళకి చెప్పినట్టుగా. ఎందుకంటే ఇక్కడ అంటే మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం పాస్ట్‌లో కూడా ఈ వ్యక్తికి మీకు గొడవయిందండి. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేసారు. మీరు వాళ్ళని జడ్జ్ చేసారు. ఇద్దరూ ఫైట్ చేసుకున్నారు. ఇద్దరూ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసారు. ఈ వ్యక్తి ఏంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేశారు. ఆర్ ఈ వ్యక్తికి మీకు ఏంటంటే సెపరేషన్ కూడా జరిగింది. ఒకటి ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనే ఏం లేదండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒకళ్ళతో ఒకళ్ళైతే ఫైట్ చేసుకోవడం మాత్రం జరిగింది. ఆ వ్యక్తి సఫర్ అయ్యారు. మీరు సఫర్ అయ్యారు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఒక్కళ్ళే సఫర్ అయ్యారు. లేకపోతే మీరేం సఫర్ అవ్వలేదు. అంటే మీరు ఒక్కళ్ళే సఫర్ అయ్యారు. ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్నారు. అలా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అదేంటంటే ఆ వ్యక్తి సఫర్ అయ్యారు. మీరు సఫర్ అయ్యారు. ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. ఒకళ్ళనొకళ్ళు మాటలనుకున్నారు. అయితే మీరేంటంటే కన్నింగ్ లేకపోతే మీరేంటంటే మ్యానిప్యులేట్ చేసే టైప్ అని నేను అనుకోను. బట్ ఏంటంటే ఆ వ్యక్తికైతే ఆ నేచర్ ఉంది. అది నేను 100% చెప్పగలను. సో, మొత్తానికి ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఎందుకు బ్రేక్ అయింది అనేది మీకే తెలియాలండి. ఇక్కడ క్లియర్‌గా నాకేంటంటే బ్రేకప్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. అంటే లవర్స్ అనే అనుకోవద్దు. బ్రేకప్ అన్నానని. జస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎలాంటి సిట్యుయేషన్స్ అయితే రాకూడదో అలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. వాళ్ళ రోల్ ఏంటసలు? వాళ్ళేం తప్పు చేశారు? మీరేం తప్పు చేశారు? అసలు ఎందుకు ఈ రిలేషన్‌షిప్ ఇలా అయ్యింది? ఇలా అన్నీ ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తులు. అంటే ఇక్కడ ఒకటి బేసిక్‌గా అంటే నాకు ఏమనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరు ఎలా అయితే హర్ట్ అయ్యారో ఆ వ్యక్తి కూడా అలా హర్ట్ అయ్యారండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేసారు. వాళ్ళే హర్ట్ అవ్వడం ఏంటి అని. బట్ వాళ్ళు హర్ట్ అయ్యారు. అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకటండి ఒక మనిషి ఎలాంటి వాడైనా సరే తన ఎమోషన్స్ అనేవి సేమ్ ఉంటాయండి. అందరి ఎమోషన్స్ సేమే. అయితే ఏంటంటే కొంతమంది అది ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారు. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. కొంతమందేంటంటే కంప్లీట్ అపోజిట్‌లా బిహేవ్ చేస్తుంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉండవని కాదు. లేకపోతే వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్‌లో సిన్సియర్‌గా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉండవని కాదు. అలానే ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళేంటంటే మేబీ మిమ్మల్ని జడ్జ్ చేసినప్పుడు, మీతో ఫైట్ చేసినప్పుడు అది రియలైజ్ అవ్వలేదేమో. బట్ సెపరేషన్ జరిగిన తర్వాత రియలైజ్ అయినట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయి? అసలు ఇవి జరగకపోయుంటే ఎలా ఉండేది లైఫు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఆ వ్యక్తికి కొన్ని విషయాలైతే అర్థమయ్యాయండి. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. మీకిది షాకింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే ఈ టైప్ నేచర్ ఉన్న వ్యక్తులు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం ఏంటి? అసలు ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని మీకు అనిపించొచ్చు. బట్ వ్యక్తిలోనే ఏంటంటే కొన్ని చేంజెస్ వచ్చాయండి. కొన్ని రియలైజ్ అయ్యారు.
మరి అది ఎలాంటి రియలైజేషన్ అనేది అయితే నేను చెప్పను కానీ రియలైజేషన్ మాత్రం పాజిటివ్‌గా ఉంది. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంత న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే భయం ఉందండి. మీరు ఎలా అయితే ఇలాంటి వ్యక్తి వస్తారు అంటే భయపడుతున్నారో, ఎలా అయితే ఇప్పుడు ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తున్నాయో, ఆ వ్యక్తికి కూడా చాలా ఆలోచనలున్నాయండి. అసలు వీళ్ళు మీ లైఫ్‌లోకి వస్తే వీళ్ళని మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు వీళ్ళని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేస్తారా లేదా? వీళ్ళతో మాట్లాడడానికి ఇష్టం చూపిస్తారా లేదా? ఇవన్నీ పాయింట్సే. అవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా వీళ్ళకేంటంటే న్యూ బిగినింగ్స్ కావాలండి మీతో. వీళ్ళేంటంటే ఆలోచించారు. ఆలోచించిన తర్వాత సిట్యుయేషన్‌లో వాళ్ళ సైడ్ నుంచి ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది వాళ్ళకర్థమైంది. అలానే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా ఏం జరిగిందనేది కూడా వాళ్ళకర్థమైంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ వస్తుందా? రాదా? అనేది వాళ్ళకి తెలీదు. బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ప్రయత్నం అయితే చేస్తారండి. కానీ ఇక్కడ వీల్ ఎప్పుడైతే స్పిన్ అవుతుందో, సో వీళ్ళేంటంటే ఆహ్, రావడానికి కొంత టైం పట్టొచ్చండి. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళైతే తొందరగా రావాలి. బట్ తొందరగా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తున్నారు. అంటే రావచ్చా లేదా? మీరెలా రియాక్ట్ అవుతారో? అసలేం జరుగుతుందనే భయం వాళ్ళకుంది. సో వాళ్ళేంటంటే ట్రై అయితే చేద్దామని చేస్తారు. ఒకవేళ మీరు ఛాన్స్ ఇస్తే వస్తారండి. ఛాన్స్ ఇవ్వకపోతే లేదు సైలెంట్ అయిపోతారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే వచ్చిన తర్వాత మంచిగానే ఉంటారండి. మీకు ప్రాబ్లమ్స్ ఏం తీసుకురారు. ఎందుకు ప్రాబ్లమ్ తీసుకురారంటే మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తే వాళ్ళే ప్రాబ్లమ్‌లోకి వెళ్తారనేది కూడా వాళ్ళకి తెలుసు. అందుకే కదా చాలా ఆలోచించి వస్తున్నారు. అయితే ఇక్కడేంటంటే ఈ వ్యక్తిని రానిస్తారా లేదా అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. వ్యక్తి అయితే చాలా ఆలోచిస్తారు. ఆలోచించుకొని అంటే చాలా ప్రయత్నాలు కూడా చేస్తారులెండి. మరి అంటే ఏదో రాగాని మీరు యాక్సెప్ట్ చేసేస్తారని వాళ్ళనుకోరు. బట్ అట్‌లీస్ట్ మేబీ ట్రై చేస్తే ఏదో ఒక పాయింట్‌లో ఒప్పుకుంటారేమో, లేకపోతే ఒక ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తారు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. వ్యక్తి ఏంటంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాస్ట్‌లో మీతో ఎలా అయితే ఉన్నారో, పాస్ట్‌లో అంటే మీకు వాళ్ళకి ఆ పాజిటివ్ కనెక్షన్ ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారండి. అయితే అందులో మ్యానిప్యులేషన్ ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో కూడా అలానే మీతో ఫైట్ చేసి ఇంత సిట్యుయేషన్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు కూడా సఫర్ అయ్యారు కాబట్టి, సో, వాళ్ళు బేసిక్‌గా మీతో ఫైట్ చేయాలనుకోరు. మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్ కానీ చేస్తే ఇందులో వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది. అండ్ వాళ్ళేంటంటే మళ్ళీ చాలా మిస్ అవుతారు. ఐ మీన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఆఫర్ చేసినవి మిస్ అవుతారు అనే ఆ ఫీలింగ్‌తోనేంటంటే కొంచెం ఆలోచిస్తారు. బట్ ఇది లవ్ రీడింగ్ అని మాత్రం అనుకోవద్దండి. ఏ రీడింగ్ అయినా కూడా అవ్వచ్చు. మాక్సిమం ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలనండి. మీ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇవ్వాలే కానీ, ఛాన్స్ అయితే డెఫినిట్‌గా తీసుకుంటారండి. అండ్ ఈ ఛాన్స్‌లోనేంటంటే పెద్ద నెగెటివ్ ట్రైట్స్ అయితే నాకేం కనిపించట్లేదు. కొంత పాజిటివ్‌గానే అనిపిస్తుంది. హోప్‌ఫుల్‌గా ఈ వ్యక్తులేంటంటే ఈ రకంగా పాజిటివ్‌గా చేంజ్ అయితే మేబీ మీరు ఆలోచించుకోవచ్చు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీరు వెంటనే ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నుంచి ఏమి అది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అంత తొందరగా జరుగుతుందని. బట్ అట్‌లీస్ట్ నార్మల్‌గా ఇద్దరు ఇంటరాక్ట్ అయితే అయినా సరే, ఏమైనా సరే మీరు వాళ్ళ కోసం అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ కోసం తెలుసుకోవడం కానీ చేస్తారు కదా! అదైనా వాళ్ళకి చాలు. సో దట్ అంటే నెక్స్ట్ ఏమైనా సరే థింగ్స్ బెటర్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్‌లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి సేఫ్ స్టెప్సే వేస్తారండి. పెద్ద పెద్ద రిస్క్స్ తీసుకోవడం కానీ, మళ్ళీ అంటే కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, అలాంటివైతే ఏం జరగవు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తి విషయంలో మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ కార్డ్స్ చూస్తుంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో మిమ్మల్ని ఎలా అయితే రికాగ్నైజ్ చేయాలని మీరనుకున్నారో, ఐ మీన్ ఈ వ్యక్తి ఎలా అయితే మీకు అటెన్షన్ ఇవ్వాలనుకున్నారో, మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరకబోతుందండి. సో, మీరు కోరుకున్న అటెన్షన్ అయితే మీకు దొరుకుతుంది కానీ, మీ కోపం అయితే తగ్గలేదు కాబట్టి, మీ కోపాన్ని ఆ వ్యక్తి మీద చాలా ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉంది. కానీ, మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోమని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే, ఇప్పుడు పాస్ట్‌లో ఉన్న వ్యక్తిలాగా ఈ పర్సన్ ఉంటే, మీరు వాళ్ళతో ఫైట్ చేసినా, మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా, వాళ్ళకేదో బుద్ధి చెప్పారు, వాళ్ళేదో అంటే నేర్చుకున్నారు అని అనుకోవచ్చు. బట్ మారిన వ్యక్తితో మీరేం ఫైట్ చేస్తారు?
ఈ వ్యక్తి అయితే యాక్చువల్ గా కన్నింగ్ మ్యానిపులేషన్ ఉన్న వ్యక్తే, అందులో నో డౌట్. కాకపోతే అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది అని ఆలోచించి వస్తున్నారు. మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఆఫర్ చేసేదేం లేదని ఇక్కడ వాళ్ళకి తెలుసు. మీ నుంచి అంటే వాళ్ళేదో అంటే దొరుకుతుంది, లైక్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫినాన్షియల్ సపోర్ట్ కోసం వస్తున్నారు. లేకపోతే ఇంకేదో వాళ్ళకి సపోర్ట్ కావాలని వస్తున్నారేమో అని అనుకోవచ్చు. బట్ అవేమీ లేదండి. కేవలం వాళ్ళు రియలైజ్ అయ్యే వస్తున్నారు. ఎందుకో కానీ ఈరోజు కార్డ్ రీడింగ్స్ అన్నీ మంచిగానే వచ్చాయి. బట్ ఇక్కడ ఒకటి, మీరేంటంటే ఆ వ్యక్తిని చూడగానే మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేరేమో అనిపిస్తుంది. ఆ వ్యక్తితో అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ అలాంటివి జరుగుతాయేమో అనిపిస్తుంది. బట్ ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుందండి. మీరేంటంటే ఆ వ్యక్తి కోసం ఆలోచించి మంచిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం మీరు ఆలోచించుకొని మంచిగా రియాక్ట్ అవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి వలన మీ ఎమోషనల్ స్టేట్ అనేది మీరు డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి అసలు ఏ ఇంటెన్షన్‌తో వచ్చారు, వీళ్ళు మళ్ళీ బీట్రే చేస్తారేమో, ఇలా ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేసి కూడా సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదంట. జస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకొచ్చారు, వాళ్ళేం చెప్తారు, వాళ్ళని వాళ్ళలానే చూడండి. ట్రాన్స్‌పరెంట్‌గా చూడడానికి ట్రై చేయండి. బయాస్డ్‌గా కాకుండా అసలు అన్‌బయాస్డ్‌గా వాళ్ళేం చెప్తారు అనేది వినండి. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో కానీ, వాళ్ళ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ గురించి అడిగినప్పుడు మీరేంటంటే బయాస్డ్‌గా వాళ్ళకి సమాధానాలు చెప్పరు కదా! మీకనిపించిన దాని ప్రకారం మీరు చెప్తారు కదా! ఇప్పుడు మీ సిట్యుయేషన్‌లో కూడా మీరు అలానే రియాక్ట్ అవ్వాలి. ఈ పర్సన్‌తో మీకు పాస్ట్‌లో కనెక్షన్ ఉంది. సో, డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి అని అలా కాకుండా, ఇప్పుడు మారి వచ్చారా అని చెప్తారు కదా! సో, అసలు వాళ్ళేం చెప్తారు అనేది మీరు వినాలి. పాస్ట్ వ్యక్తితో ప్రెజెంట్ వ్యక్తికి కంపారిజన్ ఒద్దండి. అలా కంపేర్ చేశారు అంటే మీరసలు వాళ్ళు చెప్పేది వినలేరు. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు చెప్పింది మేమెందుకు వినాలి, మాకేం అవసరం అని. అది మీ ఇష్టమే ఇంకా. ఎందుకంటే ఆ వ్యక్తి రావడం అయితే వస్తారు. అది మీకు నచ్చితే మీరు కోఆపరేట్ చేస్తారు. లేకపోతే లేదు. సో, ఇక్కడ మీరు ఎలా రియాక్ట్ అవుతారనేదైతే అది మీ ఇష్టం. బట్ యూనివర్స్ ఏంటంటే పీస్‌ని చూజ్ చేసుకోమని చెప్తుంది. క్లియర్ కట్‌గా ఒక మాటలో చెప్పాలంటే. సో, మరి వైలెన్సే చూజ్ చేసుకుంటారో, పీస్‌నే చూజ్ చేసుకుంటారో మీ ఇష్టమే. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా అంటే అందరికీ కూడా నువ్వు ఇలానే ఉండాలి, ఇదే చేయాలని ఏం చెప్పదండి. మీరు చూజ్ చేసుకున్న పాత్‌కి మీరు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ అనేవి అలానే ఉంటాయి. వాటిని ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి అని చెప్తుంది. సో, ఇక్కడ గైడెన్స్ ప్రకారం అయితే పీస్ అనేదైతే మంచి ఆప్షను. బట్ స్టిల్ పీస్ కాకుండా మీరు సఫర్ అయ్యారు కాబట్టి మీరు సైలెంట్‌గా ఉండలేరనుకుంటే అది మీ ఇష్టమే. బికాజ్ ఎందుకంటే మీరు చేసిన దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అలా అని చెప్పి ఇక్కడ మీకేదో జరిగిపోతుందని కాదండి. బట్ ఒక వ్యక్తి చేంజ్ అయ్యి వచ్చారు కాబట్టి ప్రెజెంట్‌ని ప్రెజెంట్ లానే చూడాలి కాబట్టి ఆ బేసిస్ మీద మీరు చూస్తే థింగ్స్ అనేవి మీకు ఈజీగా ఉంటాయి. మీ మెంటల్ స్టేట్ కూడా స్టేబుల్‌గా ఉంటుంది. అది ఇక్కడ మీనింగ్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.